బాగి దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా హారతిస్తూ ఉంటుంది. ఇక అలా హారతిస్తూ ఆరు ఫోటో దగ్గరికి వచ్చి ఆరు ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఆ ఫోటోలో ఉన్నది ఆరు అక్కన అత్తయ్య గారు అని చెప్పి నిర్మలమ్మను అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇంతకు ముందు నువ్వు నా కోడలి ఫోటోని చూసావు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు అత్తయ్య గారు, ఇంతకు ముందు అక్క ఫోటోని నేను చూడలేదు అంటూ బాగి హారతి ప్లేట్ని కింద పడేసి కుప్పకూలుతుంది. దాంతో మిస్సమ్మ అంటూ పిల్లలు, మిస్సమ్మ అంటూ అమర్, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా కూడా బాగిని పట్టుకుంటారు. ఏమైంది మిస్సమ్మ, ఎందుకు అలా అయిపోయావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, అప్పుడు బాగి అక్క ఆత్మగా తిరుగుతుందని స్వామీజీ చెప్పారు కదండి, ఆత్మగా ఉన్న అక్కతో నేను ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాను, పక్కింటక్క అని చెప్తూ ఉంటాను కదా, ఆ అక్క మరెవరో కాదు ఆరు అక్కనే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నువ్వు చెప్పేది నిజమా మిస్సమ్మ? మా అమ్మ ప్రతిరోజు నీతో మాట్లాడుతుందా? మా గురించి నీతో ఏమైనా చెప్పిందా మిస్సమ్మ? ఒంటరిగా అమ్మ చాలా బాధపడుతుందా అని చెప్పి పిల్లలు బాగిని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో బాగి ఎంతగానో ఏడుస్తూ అక్క ప్రతిరోజు కూడా ఈ ఇంట్లో జరిగేదంతా తెలుసుకుంటుంది, ఈ ఇంట్లో మనిషిలాగా ఈ ఇంట్లో వాళ్ళ గురించి అన్నీ కూడా నాకు చెబుతూ ఉంటుంది. మొదట్లో నేను ఇంటికి కేర్ టేకర్గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం దగ్గర నుండి ప్రతి విషయంలో నాకు సహాయం చేసింది అక్కనే అంటూ ఇక బాగి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటుంది. గోర అమ్ముని తీసుకెళ్ళినప్పుడు అక్క అక్కడికి కూడా వచ్చింది. మొన్న అడవిలో తీవ్రవాదులు పిల్లల్ని కిడ్నాప్ చేసినప్పుడు మిమ్మల్ని బాంబు పెట్టి తీవ్రవాదులు చంపేయాలని చూస్తున్నారని అక్క చెప్తేనే నాకు తెలిసింది. అక్క చెప్పడం వల్లే నేను మీ దగ్గరికి వచ్చాను. అలా ప్రతి విషయంలో కూడా అక్క మన కుటుంబానికి సహాయం చేస్తూ ఆత్మగా కూడా కుటుంబాన్ని కాపాడుతుంది, ఎంతో ప్రేమను పంచుతుంది అంటూ బాగి ఏడుస్తూ ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ దగ్గర నుండి ఇంట్లో ఎవరెవరికి ఏమేం కూరలు ఇష్టమో, ఎలా వండితే నచ్చుతుందో ఇవన్నీ కూడా అక్క చెప్తేనే నాకు తెలిసింది. ప్రతిరోజు కూడా వంటింట్లో నాకు తోడుగా ఉంటూ అలా చేయి మిస్సమ్మ, ఇలా చేయి మిస్సమ్మ అంటూ నన్ను గైడ్ చేస్తూ ఉంది అని చెప్పి బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటే, అప్పుడు అమ్ము, అవును మిస్సమ్మ, ప్రతిసారి నువ్వు మాకు ఇష్టమైన స్నాక్స్ అన్నీ చేసి తీసుకుని వస్తూ ఉంటే మాకే ఆశ్చర్యంగా అనిపించేది. అవి అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉండేవి. నువ్వు వాటన్నిటినీ ఎలా చేయగలిగావో ఇప్పుడు అర్థమవుతుందని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు, డాడ్, మిస్సమ్మ చెప్పేది నిజమే. లాన్లో మిస్సమ్మ తనలో తాను మాట్లాడుకోవడం నేను చాలాసార్లు చూశాను. తను చెప్తున్నట్టుగా నిజంగానే అమ్మ తనతో మాట్లాడుతుంది అని చెప్పి అంజు ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ కూడా అంజుని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు డాడ్, అమ్మకు అందరికంటే మేమే ఎక్కువగా ఇష్టం కదా, మరి అమ్మ మాలో ఎవరికీ కనిపించకుండా కేవలం మిస్సమ్మకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అని చెప్పి అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్ అమర్ వైపు చూస్తూ మనసులో, ఇప్పటికైనా నిజం చెప్పేయండి సార్, మిస్సమ్మకు ఆరు మేడంకి మధ్య రక్త సంబంధం ఉందన్న నిజాన్ని మిస్సమ్మకు చెప్పేయండి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క మనోహరి అప్పుడే నిద్ర లేచి గదిలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. హాల్లో అందరి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. చెప్పండి డాడ్, మిస్సమ్మకు అమ్మకు ఏంటి సంబంధం? ఎందుకు అమ్మ కేవలం మిస్సమ్మకి మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి అంజు అమర్ని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ మాటలు విని మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు, అంటే ఆ బాగి ఆరు ఆత్మతో మాట్లాడుతుందన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందా? ఆరు ఫోటోని ఆ బాగి చూసేసిందా? షట్, అనవసరంగా ఈ టైం వరకు మొద్దు నిద్రపోయాను, కాస్త ముందు లేచుంటే
ఆరు ఫోటోని ఆ బాగి చూడకుండా మేనేజ్ చేసి ఉండేదాన్ని అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా పిల్లలు చెప్పండి డాడ్ అని అడుగుతూ ఉంటే ఇప్పుడు కొంప తీసి వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెలన్న నిజాన్ని అమర్ బయట పెట్టేస్తాడా ఏంటి? అదే కనుక జరిగితే ఇక ఇంట్లో అందరూ కూడా ఆ బాగిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఇక ఎప్పటికీ నేను అమర్ని సొంతం చేసుకోలేను అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దాంతో నిర్మలమ్మ వాళ్ళిద్దరి మధ్య అక్క చెల్లెల బంధం ఉందని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఒరే అమర్, ఇంకా నిజాన్ని దాస్తావేంటిరా, చెప్పురా. ఆరు బతికున్నప్పుడు ఆర్జే బాకిని ఎంతగానో అభిమానించేది. తనను కొడైకెనాల్లో కలవాలని కూడా అనుకుంది. కానీ కొడైకెనాల్లో తనని కలవాలనుకున్న రోజే అర్ధాంతరంగా చనిపోయిందన్న నిజాన్ని మిస్సమ్మకి చెప్పురా అని నిర్మలమ్మ ఏడుస్తూ ఉంటుంది. దాంతో బాగి, ఏంటి అత్తయ్య గారు మీరు చెప్పేది? ఏమండి, ఇప్పుడు అత్తయ్య గారు ఏమన్నారు? కొడైకెనాల్లో నేను కలవాలనుకున్న అక్క ఆరు అక్కన అని చెప్పి బాగి అమర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ అవును మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలి గతంలో ఆరుతో మాట్లాడిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. పిల్లలు బాగి దగ్గరకు వచ్చి, మిస్సమ్మ నువ్వు గతంలో ఆర్జేగా పనిచేసావా? మా అమ్మ ఎంతగానో ఇష్టపడ్డా ఆర్జే బాగివి నువ్వేనా? నీ పేరు బాగీనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును అని బాగి తల ఊపుతూ ఉంటుంది. ఇక దాంతో నలుగురు పిల్లలు కూడా షాక్ అవుతూ ఒక్కసారిగా బాగిని హత్తుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక అంజు బాగికి సారీ చెబుతూ, సారీ మిస్సమ్మ, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను ఎన్నో మాటలు అన్నాను. కానీ మా అమ్మ ఎంతో అభిమానించే బాగివి నువ్వని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక అలా అంజు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అక్క కొడైకెనాల్లో కలుస్తానని చెప్పి కలవకపోవడంతో ఏదైనా అర్జెంట్ పని ఉండడం వల్ల నన్ను కలవలేకపోయిందేమో అనుకున్నాను. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు అక్కకు ఫోన్ చేయాలని తనతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ మాట్లాడలేకపోయాను. తనకి ఏదైనా ముఖ్యమైన పనులు ఉండడం వల్ల నాతో కాంటాక్ట్లోకి రాలేకపోయిందేమో అనుకున్నాను. తను ఎక్కడున్నా తన పిల్లలతో భర్తతో సంతోషంగా ఉంటుందని భావించాను. కానీ ఇలా అక్క చనిపోయి ఉంటుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్ బాగితో, అవును మిస్సమ్మ, ఇంతకుముందు ఒకసారి మా మేడం ఫోటోని చూశానని చెప్పావు, ఇప్పుడేంటి మరి చూడలేదని చెప్తున్నావు అని అంటూ ఉంటే, అంతకుముందు మనోహరి గారు నాకు వేరే ఆవిడ ఫోటో చూపించి ఈవిడే ఆరు అక్క అని చెప్పారు రాథోడ్. అందుకే నేను అదే నిజమని అనుకున్నాను. ఆరు అక్కని ఫోటోలో చూడడం ఇదే మొదటిసారి. అందుకే రోజు మాట్లాడుతున్నా కూడా అక్క ఆత్మ అన్న విషయం నాకు తెలియలేదు అని చెప్పి బాగి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో అసలు మనోహరి ఎందుకు వేరే ఆవిడ ఫోటో చూపించి తనే ఆరు అని చెప్పింది అనుకొని ఇక అమర్ మనోహరిని పిలుస్తూ ఉంటాడు. మనోహరి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అమర్, ఎందుకు ఇలా చేసావని నన్ను నిలదీస్తే నేనేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలనుకొని మెల్లిగా హాల్లోకి వస్తుంది. మిస్సమ్మ ఆరు ఫోటో చూపించమని అడిగితే వేరే ఆవిడ ఫోటో చూపించావా అని చెప్పి మనోహరిని అడుగుతూ ఉంటాడు. మనోహరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నిన్నే చెప్పు మనోహరి, ఎందుకు ఆరు ఫోటో కాకుండా మరొక ఆవిడ ఫోటో చూపించావంటూ ఇక అలా అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. అది కాదమర్, నేను ఆరు ఫోటో కాకుండా మరొక ఆవిడ ఫోటో చూపించడానికి ఒక కారణం ఉంది. మిస్సమ్మ ఆరుతో మాట్లాడుతుందన్న విషయం నాకు ఎప్పుడో తెలుసమ్మర్. మిస్సమ్మకు ఆరు ఆత్మ అన్న విషయం తెలిస్తే అప్పుడు తనకు మాత్రమే ఆరు ఆత్మ ఎందుకు కనిపిస్తుందని బాగి తెలుసుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు కొడైకెనాల్లో తను కలవాలనుకున్న అక్క
ఆరుని అన్న నిజం కూడా తెలిసిపోతుంది. తను ఎంతగానో అభిమానిస్తున్న అక్క లేదని నిజాన్ని మిస్సమ్మ తట్టుకోలేదు. అందుకే తన కోసమే నేను ఈ నిజాన్ని దాచిపెట్టాను అమర్. తనకు మంచి జరగాలని ఇలా చేశాను అంటూ మనోహరి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కిటికీ దగ్గర నిలబడి వింటున్న ఆరు, చూసారా గుప్తా గారు, ఆ మనోహరి ఇంకా ఎన్ని నాటకాలు ఆడుతుందో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక గుప్తా, చూడు బాలిక, ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన సమయం లేదు. నీ గురించి పూర్తి నిజం నీ కుటుంబానికి తెలిసిపోయింది. మా లోకానికి వచ్చేసే అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, మరొక 2 రోజుల్లో ఎలాగో నా అస్థికలు నదిలో కలపబోతున్నారు. అందుకే నా అస్థికలు కలిపిన తర్వాతే నేను మీతో పాటు వస్తాను అని ఆరు గొడవ చేస్తూ ఉంటుంది. ఆరు ఒక్క మన ఇంటి చుట్టే ఆత్మగా తిరుగుతుందంటే ఖచ్చితంగా తన చావు గురించి కూడా తనకు అన్ని నిజాలు తెలుసుంటాయి. ఎవరు తనని చంపేసి ఉంటారో కూడా అక్కకు తెలిసే ఉంటుంది. కాబట్టి అక్క ద్వారా అన్ని నిజాలు తెలుసుకుంటాను, తనకు న్యాయం జరిగేలాగా చేస్తాను అని చెప్పి బాకి అంటూ ఉంటుంది. అవును మిస్సమ్మ, మరొక 2 రోజుల్లో మనం 6 అస్థికలను నదిలో కలపబోతున్నాము. అంటే 6 నీకు కేవలం 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది. 2 రోజుల తర్వాత 6 ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అప్పుడు మనం 6కి సంబంధించిన నేరస్తులను పట్టుకోవడం కష్టమవుతుంది. 6తో మాట్లాడి నువ్వే అన్ని నిజాలు తెలుసుకోవాలని చెప్పి అమర అంటూ ఉంటాడు. అది నా బాధ్యత అండి. 6 అక్క ద్వారా నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తెలుసుకొని అక్క ఆత్మకు శాంతి కలిగేలాగా నేను చేస్తాను అని చెప్పి బాగి మనోహరి వైపు చూస్తూ, అక్కే స్వయంగా అన్ని నిజాలు చెప్తుంది కాబట్టి నేరస్తులు ఎవరైనా సరే వాళ్ళు అస్సలు తప్పించుకోలేరు అని చెప్పి బాగి అంటూ ఉంటే మనోహరి వణికిపోతూ ఉంటుంది. మిస్సమ్మ, 6తో నేను ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నాను. మీ ఇద్దరికి సంబంధించిన ఒక నిజాన్ని 6 ఎదురుగా ఉన్నప్పుడు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే, తప్పకుండా అండి, అక్క ఖచ్చితంగా లాన్లోనే ఉండుంటుంది. అక్కని తీసుకువస్తాను, మీ ఎదురుగా నిలబెడతాను, అక్కతో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ మనసులో 6కి తన కన్న వాళ్ళ గురించి నిజం చెప్పేస్తే తన ఆత్మకు పూర్తి శాంతి కలుగుతుంది. నువ్వు కొడైకెనాల్లో కలవాలనుకుంటున్న అక్క దూరమైందని తెలిస్తేనే ఇంతలా బాధపడ్డావు. అటువంటిది నీ సొంత అక్క చనిపోయిందన్న నిజం నీకు తెలిస్తే ఇంకెంతలా బాధపడతావో మిస్సమ్మ. కానీ ఇంకా ఈ నిజాన్ని నేను దాయాలనుకోవడం లేదు. 6 ఆత్మ లోకం విడిచి వెళ్ళేలోగా ఈ నిజాలన్నీ మీ ఇద్దరికి చెప్పాలనుకుంటున్నానని చెప్పి అమర్ అనుకుంటాడు. ఇక బాగి లాన్లోకి వచ్చి 6 కోసం వెతుకుతూ ఉంటుంది.